సభను ఉద్దేశించి మాట్లాడగలుచుకోవచ్చు. జై తెలంగాణ అంటే రాకలేదు అందరికి అంటారా? జై తెలంగాణ, జై బీసీ. టైం చాలా అయింది, మీకు కూడా లంచ్ టైం అయింది కాబట్టి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. సభా అధ్యక్షులు ఆత్మీయ సోదరులు సంపత్ గారు, యువ నాయకుడు, అదేవిధంగా ఇంకొక ముఖ్యులు డాక్టర్ భిక్షపతి సార్ గారికి, అదేవిధంగా ఈరోజు ఒక యువతరం నాయకుడు వచ్చిండు, మీ కష్టాల సుఖాలు పాల్గొంచడానికి ముందుకు వచ్చిండు. మీకు ఏ అన్యాయం జరిగినా, ఎవరైనా ఎదిరించినా మీకు అండగా ఉంటాడొచ్చుడు ఎవరో మా నాయకుడు తీర్మానం మల్లన్న గారికి అందరూ స్వాగతం చెప్పాలి తెలంగాణ కోరుకుంటున్నాం. అదేవిధంగా మా సోదరులు జానయ్య గారిని, మా సోదరులు ఓదల్ గారికి, మా సోదరులు నరసన్న గారికి, అదేవిధంగా జనగాంతుల నాయకులకు, నా పక్కన శ్రీరన్న, అదేవిధంగా జాతి కోసం, హక్కుల కోసం, ఒక కుల హక్కుల కోసం పోరాడుతున్న రాములన్న గారికి, అదేవిధంగా మా సోదరు రేణుక మిగతా సూలు స్టేరింగ్ అందరికీ, కింద ఉన్న అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. వచ్చినందుకు గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనగామ అంటే 1200 సంవత్సరాల క్రితమే ఒక చరిత్ర గల నగరం, ఒక ఊరు. చాళుక్యులకు ఒక రాజధానిగా వెలిసింది ఇది. కళ్యాణ చాళుక్యులకు వెలిసింది ఈ జనగామ. అటువంటి జనగామ చరిత్ర పెద్ద చరిత్ర ఉంది. కానీ రాజకీయం చూస్తే సున్నా, అంతేనే కదా? రాజకీయంగా సున్నా జిల్లాలో పక్కనే 17 కిలోమీటర్ల దూరంలో కిలాషాపురం ఉంది. 355 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న మన కులాలందరినీ ఏకం చేసి రాజ్యం ఏలిండు. ఆ పొలాలు అనుభవించిన వనము లేదు. ఇంకోటి చెప్తా, పక్కనే 35 కిలోమీటర్ల దూరంలో కడవెండి ఉంది. కడవెండి అక్కడ దొడ్డి కొమ్మలుగా తొలి అమరుడు సంధించిన తెలంగాణ సాయుధ పోరాటంలో పొలాలు అనుభవించడము లేదు. అదే ఇక్కడ 35 కిలోమీటర్ల దూరంలో గుండాల సుద్దాల ఉంది. సుద్దాల హనుమంతు బండి కట్టని చేసిండు. స్వామి పల్లె అందిస్తున్నామో లేదు. పక్కనే 50-60 కిలోమీటర్లు ఎవరు గరం బుక్స్ చెప్పించాడు సూర్యాపేటలో. ఎవరన్నా రెండు పరిపాలిస్తున్నారు ఉన్నారా? లేరు. పక్కనే సమ్మక్క సారక్క 100 కిలోమీటర్ల దూరం నుండి పోరాటం చేసింది. రాజులకు వ్యతిరేకంగా పోరాటం ఆత్మత్యాగం చేసింది. ప్రపంచంలో పెద్ద జాతర జరుగుతుంది. ఆ పోరాట ఫలితాలు మనం అనుభవిస్తున్నామా? లేదు. ఎందుకు లేదు? ఐకమత్యం లేదు, విజయం లేదు. ఉందా? రావాలా వద్దా? పక్కన పాలకుతుంది. చాకల ఇళ్ళలో 35 కిలోమీటర్ల దూరంలో ఉంది ఊరు. ఆ రోజు విష్ణు రామచంద్రుడు వ్యతిరేకంగా పోరాటం చేసి అసలు పాసింది చేరుకు తన హక్కులను కాపాడింది. ప్రజల హక్కుల కోసం పోరాడింది. ఉన్నదా? 160-200 ఓట్లు లేని వెనుమలు 8 సార్లు ఎమ్మెల్యేలు, 16 సార్లు ఎమ్మెల్యే జరిగితే ఒక్క బీసీ వాళ్ళు అయిపోయింది. మళ్ళీ రెడ్డి వచ్చింది, అమరావతి నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిపోయింది. ఒక్క దెబ్బలో ఎమ్మెల్యే అయిపోయింది. 30,000 కూడా సక్కగా లేదు. మనమైతే ఏం చేస్తున్నాం? పక్కనే ఉన్నాడు వర్తన పడికి తెచ్చిన గుద్దరుడు యాదగిరి ఉన్నాడు సన్నాడు. పక్కనే ఉన్న పల్లె రాజశేఖర వచ్చి ఎమ్మెల్యేడు. కానీ ఇక్కడ సంపద ఎమ్మెల్యే కాదు, ఇంకా మనోళ్ళు ఎమ్మెల్యే కాదు. ఇంకెప్పుడు వెళ్తాం మనం? చైతన్యం లేదా? ఆలోచన లేదా మనకు? ఇంకెప్పుడు వస్తుంది? పొలాలు మారుతున్నాయి, తండ్రులు పోయి దాదాలు పోయిన మొదలవుతాడు, మొదలొస్తాడు. అది రావాలి మనకు. మీటింగ్ పెట్టుకుంటూ సమావేశం కాదు, మనలో చైతన్యం రావాలి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరు అక్కలకు కాదు, ఎవరు అక్కడ వ్యతిరేకం కాదు. మన మాటంటే మనకు కావాలి, మనం ఎంత మనకు కావాలి. ఇప్పుడే సోదరు చెప్పింది రేణుగా, నేను ఒంటరిగా పోరాడి పెంచిన మన జాతలు ఉన్నాయి. అదే సూర్యుతో ముందుకు వాళ్ళు పోతారు. అందరూ పోవారు. ఇంతకుముందు రాజు కళాకారుడు పాట వాడిండు, పాపన గురించి వాడిండు. పాపన అనుకుంటుంటే అనుకోము, కానీ మనకు ఏమన్నా లేదా? మరి ఎందుకు మనం చైతన్యం రావాలి, ఆలోచన రావాలి. అందుకే ఈ రాష్ట్రంలో ఒక నెల చైతన్యానికి బీసీలు పోరాడు లీడర్ నేను అనలేను. ఎందరో కొట్లాడిన నేను అనలేను. పెద్దలు చాలా మంది కొండ లక్ష్మణ్ బాబూజీ గురించి, పెద్దలు జయశంకర్ సార్ చెప్పిండు, పెద్దలు పొన్నాల లక్ష్మణ్, దేవేందర్ గౌడ్ గారు, ఆలయ లక్ష్మణ్, ఆలయ నరేంద్ర అందరూ చెప్పారు. ఈ తరంలో ఆర్కృష్ణ లాంటి కొంతమంది వచ్చిండు. వాళ్ళ అక్కల కోసం చెప్పారు. రాజకీయంగా రాలే. ఈ రోజు రాజకీయంగా రావాలి.
రాజకీయం ద్వారానే రాజ్యాధికారం ద్వారానే మన హక్కులు వస్తాయి మనం అని చెప్పి ముందుకు వచ్చినాం. మళ్ళీ నేను అనుకుంటాను మీరందరూ మన యువకులు రాసి పెట్టుకోండి. ఈ సాధించి తీరుతాం మన హక్కుల కోసం రాజ్యాధికారం కోసం. ఇప్పుడు పాడవాడి తమ్ముడు జనగాం జిల్లాకు పాపలను పేరు పెట్టాలి. వాళ్ళు కూడా అధికారం వస్తే పేర్లన్నీ మార్చొచ్చు. బీజేపీ మార్చారు. ఔరంగాబాద్ ముంబై చెన్నై చిన్నపాటు మార్చలేరా? అధికారం రావాలి. అధికారం ఏం కాదు, మనంతా కష్టపడాలి, ఐక్యమత్యంతో ఉండాలి. బీసీలు ఎస్సీ సోదరులు గౌరవపోవాలి మైనార్టీ. ఇది నాకు సంతోషం అనిపించింది. మొన్న కర్తాలు పోయినా మహబూబ్నగర్ జిల్లాలో, ఖాన్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో అక్కడ రాఘవేంద్ర స్వామి ఒక మీటింగ్ పెట్టిండు. సర్పంచులకు గెలిచిన వాళ్ళకు, వార్డు మెంబర్లకు గెలిచినకు చాలా చైతన్యంగా వచ్చిండు. అదే స్ఫూర్తితో మళ్ళీ ఇక్కడికి వచ్చింది జనగామకు. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు దీని కార్యాలు అంటున్నారంట. అయినా సరే అంత నిండిపోయింది. అందులో చైతన్యం వచ్చిన తర్వాత ఎవరు ఆపలేరు. మనల్ని ఆపుతారా? మనమంతా మీరంతా కలిసి రాజ్యాధికారంలో పాల్గొనడం ఎంత కృషి చేయాలని కోరుకుంటున్నా. చేశారు, అందరూ చేశారు. చేతులు పెట్టండి ఒకసారి. లేదా ఆ చైతన్యం లేదా? మేము రాజ్యాధికారం బీసీలో ఎస్సీ రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి అందరూ ఒకసారి చేతులు లేవండి. జై తెలంగాణ అనాలి, జై బీసీ అనాలి. అదే ఉద్దేశంతో ఇప్పుడే సోదరు చెప్పిన వేదిక ఒక బీసీ రాజ్యాధికారం కోసం, ఈ ప్రాంత హక్కుల కోసం, తెలంగాణ ప్రజల భావం కోసం కొట్లాడుతున్న మల్లన్న గారు మిగతా అందరినీ మీరు ఆదర్శంగా తీసుకొని మన హక్కులు మనం సాధించుకోవడానికి మీరు ఎంత కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులు సంపత్ గారికి, కల్లాడు భిక్షపతులకు, మిగతా సోదరులందరికీ పేరు పేరు నమస్కరిస్తుంది. నమస్కారం. జై తెలంగాణ, జై బీసీ. అన్న మీరు చెప్పినట్టు వాస్తవం అన్న. జనగామలో ఉద్యమాలకు నిలవెళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు తీసుకొని మేము ముందుకు పోతున్నాం అంతే. సుక్క సత్తయ్య గారిని కూడా ఈ లింగాలు కనుకోమని తెలియజేస్తూ మా యొక్క రాములు యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. యాదవుల హక్కుల పోరాటం కోసం గట్టిగా ఫైట్ చేస్తున్న రాములని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి గట్టిగా జై బీసీ, జై బీసీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. ఈనాటి